కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తికి మద్దతు ధర లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. దాదాపు 4 లక్షల మేర పత్తి సాగు చేస్తున్నారు. దసరా పండుగ తర్వాత నుంచి మార్కెట్కు భారీగా పత్తి పోటెత్తింది. ప్రతిరోజు 10,000 క్వింటాల వరకు పత్తి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తికి మద్దతు ధర లేకపోవడంతో దళారులు మేలు రకం గ్రేడ్ పత్తికి సాకులు చెప్తూ రైతుల నోట్లో మట్టి కొట్టేలా చేస్తున్నారని వాపోయారు. దాంతో రైతులు CCCI కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. అడుగడుగున అన్నదాత అరగోసపడుతున్నాడు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అవస్థపడుతున్నారు. ఒకవైపున ప్రకృతి ప్రకోపం చూపెడుతూ పంటల సీజన్ ఆరంభ సమయంలో 1-2 సార్లు విత్తనాలు ఇస్తున్న తరుణంలో మరలా చేతికొచ్చిన పంట మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత గిట్టుబాటు ధర లేక కన్నీరు మున్నీరవుతున్న నేపథ్యంలో మొత్తానికి ఖమ్మం మార్కెట్లో చాలా వరకు కూడా ఖమ్మంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందినటువంటి రైతులు చాలా మంది కూడా ఒకవైపున ఆంధ్ర నుంచి కావచ్చు, మరోవైపున నల్గొండ నుంచి కావచ్చు, మరోవైపున మహబాద్ నుంచి కావచ్చు, ఇట్లా తొర్రూరు ప్రాంతం చాలా వరకు కూడా 4 జిల్లాల నుంచి కూడా చాలా వరకు కూడా ఇక్కడికే రావడం కూడా జరుగుతుంది. మార్కెట్ ఇక్కడ పెద్ద మార్కెట్ కావడంతో రైతులు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పత్తి రైతులు మొత్తం చాలా వరకు చిత్తవుతున్న నేపథ్యం అయితే ఉంది. ఒకవైపున CCI కొనుగోలు లేకపోవడంతో కూడా దళారులు అందరి కాడికి దండుకుంటున్న నేపథ్యం అవుతుంది. ఫలితంగా రైతులు మాత్రం చాలా వరకు అంటే ఒక కింటాకి వచ్చేసి సుమారు 7,000 పైగా ధర పలకేసినటువంటి మేలు రకమైన పత్తికి కేవలం దళారుల యొక్క దందాతో మొత్తం 4,000 లోపే పడుతుందని చెప్తానంటూ రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం. మనం ప్రజెంట్ ఇప్పుడు మనం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం. మనం మాట్లాడుతున్నాం రైతులతో. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీరు ఎన్ని ఎకరాలు వేసారు? మీ పత్తి పరిస్థితి ఏంది? వాళ్ళు ఏమని చెప్తున్నారు? ఇక్కడ మీకు రేట్ ఎంత ఇస్తున్నారు? ఇక్కడ 6,300 400 అడుగుతారు సార్. మేము 3 ఎకరాలు వేసాం. మొత్తం ఆగు దులిపింది. 5 క్వింటాలు ఎట్లా అవుతుంది ఎకరానికి వచ్చి. అది మా పరిస్థితి. ఎంత వచ్చింది పెట్టుబడి? ఎంత అండి పెట్టుబడి? అయితే ఎకరానికి ఒక 20,000 దాకా అవుతాయి. మీకు ఎట్లుంది? వాళ్ళకి ఇక్కడ మీరు ఎన్ని ఎకరాలు వేశారు? ఈ పత్తి పరిస్థితి ఏంది? ఎలా ఉంది మీకు ఇక్కడ రేటు? ఇక్కడ నుంచి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది మైబాద్ అండి. డోర్నకలు డోర్నాల గురించి వస్తే ఇప్పుడు దీనికి తీసుకొస్తే ఎంత మంచి పత్తి అయినా కానీ 6,000 లోపు అట్ట అడుగుతారండి. ఆడ పెట్టుబడి చాలా అవుతుంది. ఎకరానికి 20, 25, 30 దాకా అవుతున్నాయి. ఇదికి వస్తే రేట్ ఏం లేదు. చాలా ఇబ్బంది జరుగుతుందండి మాకు. కావట్లేదండి. కాకనే మీకు బాధపడుతున్నాం. ఒక 7.5 అయినా కావాలండి. 7.5, 8 నడితే కొంచెం సుమారుగా ఏమన్నా కొంచెం బయటపడతాం. ఇప్పుడు దానికి 6,000 అంటే 6,000 ఇప్పుడు మాట్లాడతారు. కసాగినాక 5.5 అంటారు. 5 ఉన్న బాగా అదే CCI స్టార్ట్ చేస్తే కసాయి ఏమన్నా కలిసి వస్తుందని కోరుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏ ప్రాంతానికి చెందిన రైతులు? మీరు ఎన్ని ఎకరాలు వేశారు? గిట్టుబాటు ధర ఉందా లేదా? గిట్టుబాటు ధర లేదండి. మాది కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, జగ్గైపేట మండలం, ముచ్చా గ్రామం. 10 ఎకరాలు పత్తి వేసా. ఎకరానికి 2 క్వింటాలు వచ్చింది. మా ధర బారింది. కనీసం మినిమం CCI పెడితే 8,000 పెడితే సొమ్ములోనే అవుతాయి. అది ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు ఎకరానికి 2 క్వింటాలు తీసాం. మద్దతు ధర 6,000 అన్నారు. 6,000 అడుగుతున్నారు. మార్కెట్ ఖమ్మం మార్కెట్లో కొనుగోలు రైతులు వీళ్ళు కమిషనర్. ఇప్పటి వరకు చూసుకుంటే మార్కెట్లో రైతులు చాలా వరకు కూడా గిట్టుబాటు ధరలకు అవస్థపడుతున్నారు. ఎలా ఉంది చూస్తే? యాక్చువల్గా ఈ సంవత్సరం పత్తి ఎకరేజ్ ఎక్కువ వేశారు. ఆ తర్వాత వర్షాల వల్ల పత్తి మొత్తం డ్యామేజ్ జరిగింది. యాక్చువల్గా ఎకరానికి 3 క్వింటాలు 4 క్వింటాలు పెట్టుబడులు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఈ సందర్భంలో గవర్నమెంట్ CCI కొంటా అని చెప్పి మన మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి మన జిల్లాలోనే ఉన్నారు. వారు కలెక్టర్లతోటి, జిన్నింగ్ మిల్లోళ్లతో 2 సార్లు సమీక్ష చేశారు. త్వరగా ఖరీదు మొదలు పెడితే అటు గవర్నమెంట్ కొంత కొంటున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే రైతుకి, ప్రైవేట్ వాళ్ళకు కూడా రేటు గిట్టుబాటు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి 8,000 రూపాయలు కొన్నారనుకోండి, ఆటోమేటిక్గా 7,000, 7,500 రైతుకి ప్రైవేట్ వాళ్ళు అమ్ముకుంటే రైతు కొంచెం బయటపడతాడు. గవర్నమెంట్ తొందరగా మొదలు పెడితే బాగుంటుంది. మంత్రి గారు మా జిల్లాలో ఉండటం మా అదృష్టం అనుకున్నాం. కాకపోతే మంత్రి గారు మీటింగులు పెడుతున్నారు తప్ప ఇంతవరకు ఆచరణలోకి రావటం లేదు. జిన్నింగ్ మిల్లోళ్లతో కూడా మనం మాట్లాడాము అని చెప్తున్నారు. తర్వాత ఇదంతా ఒకవేళ CCI కొనకపోతే డైరెక్టు మా మార్కెట్లో మా ద్వారా కొంటే ఆ PDF విధానము మధ్యప్రదేశ్లో ఏదో విధానం పెట్టారు. ఆ విధానం ప్రకారం కనుక కొంటే మా దగ్గరకు వచ్చిన రైతు ఒక 10 క్వింటాలు తెచ్చాడు అనుకోండి, కింటాకి వడ్లకి ఇచ్చినట్టుగా ఒక PDF విధానం అనుకుంటా. ఆ విధానం ప్రకారంగా మధ్యప్రదేశ్లో చేశారు. అదే విధానాన్ని మన తెలంగాణలో కూడా పెడతానని మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు గతంలో అన్నారు. అప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది. ఈ జిన్నింగ్ మిల్ అనేసరికి, CCI అనేసరికి కొంతమంది మధ్యదళాలు కొనుక్కెళ్ళి కాగితాలు పెట్టుకొని అక్కడ వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది తప్ప రైతుకైతే న్యాయం జరగదు. త్వరగా CCI ద్వారానో, ద్వారానో ఏదో ఒక ద్వారా త్వరగా మొదలు పెడితే
గవర్నమెంట్ ఖరీదు మొదలుపెట్టినప్పుడు ఆటోమేటిక్గా ప్రైవేటుదారులు కూడా రేటు పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. నేను మీ బిగ్ టీవీ ద్వారా మంత్రి గారిని కోరుకునేది ఒకటే, తొందరగా సీసీఐ కానీ ఈ పీడిఎఫ్ విధానాన్ని అమలు చేస్తే రైతులకి మీరు మేలు చేసిన వారు అవుతారు. తెలంగాణలో ఖమ్మం జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి ఉండటం మా అదృష్టం. తమరు ముందుగా దీన్ని మొదలుపెట్టాలని మీ బిగ్ టీవీ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని కోరుకోవడం జరుగుతుంది. నా పేరు పగడాల మోహన్ రావు, కమిషన్ మంత్రి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కృష్ణా జిల్లా అండి, అంటే ప్రజెంట్ ఎన్టీఆర్ జిల్లా, ముత్యాల జగ్గేపేట మండలం. అయితే మేము గత 10-15 సంవత్సరాల నుంచి వస్తూ ఉంటామండి ఇక్కడ ప్రతిసారికి. అయితే నిన్ననే 2 రోజుల కిందటే వచ్చాము. ఇదే పత్తి అండి 8,000 కొన్నారు, ఇప్పుడు 5,800 అంటున్నారు. అది కూడా కొనడానికి కూడా ముందుకు రావట్లేదు. ఫైనల్గా 8,500 5,800 అన్నారు. ఇప్పుడు 5,800 కూడా కొనండి రా బాబు అంటేనే ఇప్పుడు కొనట్లేదు. నిన్నేమో ఇదే పత్తి 8,000. అధికారులు ఏమంటారు మరి? అధికారులు ఏమంటారు, సీసీ విధానం పెడతామంటున్నారు, పెట్టట్లేదు. మళ్ళీ ఏమనంటేనేమో నవంబర్ టైంలో పెడతాము, లేదా డిసెంబర్ టైంలో పెడతాం. పత్తి మొత్తం అయిపోయిన తర్వాత పెడితే ఇంకేం వస్తుంది? ఎకరానికి వచ్చేసరికి 20 నుంచి 30 వేలు వస్తుందండి మాకు. అయితే ప్రతిసారి కూలోళ్ళకేమో 300 ఇవ్వాలా, ఇక్కడికి వచ్చి కమిషన్ వాళ్ళు కొంతమంది ఇవ్వాలా. ఆ దళారులు వస్తున్నారు ఇంత అని చెబుతున్నారు, మళ్ళీ దానికేమో మళ్ళీ అంటే ఇప్పుడు కొంటారు అదే రేటుకి, మళ్ళీ కాటా వేసే టైంకి వచ్చేసరికి 1000 రూపాయలు తీయడము, 500 తీయడము, మళ్ళీ తగ్గియడం. దాంట్లోనే ఎందుకని తగ్గిస్తారు? అంత తగ్గించేదాకా ఎందుకు? ఒకసారి కాటా వేసిన తర్వాత ఒకసారి నెంబరింగ్ పడింది, నెంబరింగ్ పడిన తర్వాత మళ్ళీ ఎందుకు తగ్గాల్సి వస్తుంది? అంటే ఏదో ఒకటి అండి, ఇప్పుడు ఈ గిట్టుబాటు ధర మాకు కల్పించారు, సరే ఇది తీసుకొచ్చిన తర్వాత ఇంత అంత తర్వాత కాటా వేసిన తర్వాత 1000 రూపాయలు తగ్గియడము, 500 తగ్గడం, మేము ఇవ్వలేము అనే పరిస్థితి మాకు లేదు కదా. ఇంకా ఇప్పుడు మేము మా గిట్టుబాటు ధర ఎట్టో కూడా పోవాలి అనే కదా మేము, కానీ మా కూలోళ్ళకి ఇవ్వాలా, లేదంటే మా ఇంట్లో గడపడానికి కావాలా, మళ్ళీ నెక్స్ట్ పెట్టుబడికి కావాలి కదా. అందుకోసమని ఇంతని తీసుకుంటాము, సరే 500 పోతే పోనీ మేము వదిలేయడం తప్పితే ఇంకేం చేసేది ఏముంది? బయట మార్కెట్లో 8,000 పైకి ఉంటుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మా లోపలికి వచ్చిన తర్వాత 6,000 5,000 ఇట్లా వాళ్ళకి ఇష్టం వచ్చిన రేటు అడుగుతూ రైతులు నిలువ తీసుకున్న నేపథ్యం అయితే ఉంది. ఇదే కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ.